రాష్ట్ర ప్రజలందరూ ఈ విడ్డూరాన్ని విని నవ్విపోతున్నారు. ఆ విడ్డూరం ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక స్కూల్ లేకపోయినారు నిన్నటి దినం. తండ్రి కొడుకులు అంటే ఎవరో కాదు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆయన బాబు మనగుబా చంద్రబాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒక స్కూల్లోకి పోయి పిల్లలకు 4 మంచి మాటలు చెప్తారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆశించినారు. తల్లిదండ్రులతో పిల్లలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే 4 మంచి బుద్ధులు మంచి మాటలు చెప్తారేమని ఎవరైనా తల్లిదండ్రులు ఆశిస్తారు. జనరల్గా స్కూల్ అనేది దేవాలయంతో సమానం, పిల్లలు దేవుళ్ళతో సమానం, పవిత్రమైన హృదయాలు. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తారా, బడి గోడల మీద కూడా అయ్యే ఉంటాయి. మానవ సేవే మాధవ సేవ, సత్యమే పలకవలను, అబద్ధాలు ఆడరాదు, ఓర్పు గొప్పది, ఇట్లాంటి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇద్దరూ కలిసి ఆ స్కూల్ పిల్లలతో కలిసి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. అసలు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన అన్ని తప్పుల కంటే ఘోరమైన పెద్ద తప్పేదంటే ఇదే. నా దృష్టిలో చిన్నపిల్లల దగ్గరికి పోయి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడితే ఏమి సందేశం ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలకు? ఆయన చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే తల్లికి వందనం లోకేష్ ఆలోచన అంటాడు. తల్లికి వందనం అనే పథకాన్ని, ఆ పథకం ద్వారా తల్లులకు ఇచ్చే 13,000 రూపాయల డబ్బులు లోకేష్ ఆలోచన, లోకేష్ హృదయంలో నుంచి జన్మించినటువంటి ఆలోచన అని చెప్తాడు. అసలుకి ఇది ఆశ్చర్యపోయే అంశం, పచ్చి అబద్ధం. అక్కడ నుండి తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల కంటే ముందు ప్రకటించినటువంటి పథకం. 14 నుంచి 2014 కాదు, 2019 ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి పథకం. 2019లో గెలిచిన తర్వాత 19 నుంచి 24 వరకు అమలు చేసిన పథకం అమ్మఒడి. ఆయన ఉద్దేశం ఏంది? అక్షరాస్యతను పెంచాలా, పేద బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితికి రావాలా, చదువుకోవాలంటే డబ్బులు లేవని ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి తల్లుల అకౌంట్లేకే 15,000 రూపాయల డబ్బులు పంపించి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు. అందులో నుంచి పుట్టిన పథకమే అమ్మఒడి. ఈ పథకానికి పేరు మార్చి, అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చినారు తల్లివందనం. తల్లివందనం అని పేరు పెట్టి ఈరోజు ఆ పథకం లోకేష్ ఆలోచన అని చెప్పి చంద్రబాబు నాయుడు పిల్లలకు పచ్చి అబద్ధాలు చెప్తే ఎంత అన్యాయం అసలుకి ఇది. నువ్వేదో నీ కొడుకును పెద్దోని చేసుకునే దానికోసం, ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో నీ కొడుకును గొప్ప నాయకునిగా తయారు చేసేదానికోసం చేసే ప్రయత్నంలో భాగంగా మరొక తల్లి కన్న పిల్లలకు ఇట్లా అబద్ధం మాటలు నేర్పిస్తే ఎక్కడికి పోతుంది సమాజం? అసలు ఆ తల్లులైనా తండ్రులైనా ఏమనుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా ఇంత అబద్ధాలు ఎట్ట చెప్పగలుగుతున్నారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలో డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినాడు, మంచి భోజనాన్ని తీసుకొచ్చినాడు, నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగు చేసినాడు, స్కూళ్ళ యొక్క మంచి వాతావరణాన్ని తయారు చేసినాడు, పిల్లలకు సకాలంలో పుస్తకాలు ఇచ్చినాడు, యూనిఫామ్ ఇచ్చినాడు, బ్యాగులు ఇచ్చినాడు, 8, 9, 10 తరగతి పిల్లలకు ప్యాడ్స్ ఇచ్చినాడు, ఐప్యాడ్స్ ఇచ్చినాడు. ఒక్కటేమిటి, వాళ్ళ కంటి పరీక్షలు చేయించే, కంటికి సంబంధించినటువంటి జబ్బులుంటే ఆపరేషన్లు చేయించినాడు. ఇన్ని మార్పులు ఆయన తీసుకొచ్చి 6,000 పాఠశాలలు 24,000 కోట్లతో బాగు చేసి తల్లికి వందనం అని పేరు మీరు పెట్టుకునేంత మాత్రాన అమ్మఒడిని తీసేసి గొప్ప నాయకుడు అవుతాడా? పథకాల యొక్క పేర్లు మార్చినంత మాత్రాన గొప్ప నాయకులు కారు ముఖ్యమంత్రి గారు. గొప్ప నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కారు. పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో గొప్ప నాయకులు గారు.
గొప్ప నాయకుడు ఎప్పుడైతాడంటే ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించగలిగినప్పుడు గొప్ప నాయకుడైతాడు. గొప్పగా ఆలోచించిన దాన్ని అమలు చేయగలిగినప్పుడు గొప్ప నాయకుడైతాడు. ఆ అమలు చేసినప్పుడు కూడా నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు ఆశించిన ప్రకారం రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించగలిగినప్పుడు గొప్ప నాయకుడైతాడు. ఆ గొప్ప నాయకుడు జగన్. కారణం, సమాజం గురించి గొప్పగా ఆలోచించినాడు, ఆలోచించిన దాన్ని అమలుపరిచినాడు. అమలుపరిచిన క్రమములో నిష్పక్షపాతంగా మతాలు, కులాలు, రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయనకు ఓటు వేయని వ్యక్తులకు కూడా అర్హత ఉంటే ఆ పథకాన్ని అందించినాడు, ఆ సౌలభ్యాన్ని అందించగలిగినాడు. అందుకే జగన్ గొప్ప నాయకుడు. నీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే లోకేష్ బాబు గారిని కూడా ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలా, చూపించాలా అనేది నీ ఉద్దేశం. ఈ సందర్భంగా నీకు ఒక మాట అయితే చెప్పగలుగుతా, చిన్నవానైనా కూడా. నక్కకు వాతలు పెడితే పులి కాదండి. నక్కకు వాతలు పెడితే పులి కాదు, నక్క నక్కే, పులి పులే. లోకేష్ బాబు గారికి కూడా జగన్మోహన్ రెడ్డిలాగా నువ్వు చూపించాలనుకొని పథకాల పేర్లు మార్చి ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా నక్కకు వాతలు పెడితే తోలు ఊడిపోతుంది, నక్కే అవుతుంది తప్ప నీ కుమారుడు కూడా తోలు ఊడిపోతుందే తప్ప జగన్మోహన్ రెడ్డి కాలేడు. కాబట్టి గొప్పగా ఆలోచించేది నేర్చుకోండి, ఆ ఆలోచనలను అమలుపరిచేది నేర్చుకోండి. అమలుపరిచినప్పుడు నిష్పక్షపాతంగా అమలుపరిచేది నేర్చుకోండి. అన్నిటికీ మించి అబద్ధాలు ఆడకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి. నీ జీవితం అంతా అబద్ధాలతోనే రాజకీయ జీవితం ముగిసిపోతా